హాయ్ అండి. వెల్కమ్ టు కుక్ అండ్ గ్రో విత్ జయశ్రీ. సజ్జ బూరెలు ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తానండి ఈరోజు. ఇలా పూరీలా పొంగుతూ మంచిగా ఎలా చేసుకోవాలనేది టిప్స్తో సహా మీకైతే ఈరోజు చూపిస్తాను. ఇక్కడ నేను 1 కేజీ సజ్జలు అయితే తీసుకుంటున్నాను. మీకు కొలత ప్రకారం కావాలంటే ఈ చెమ్ముతో నేను 2 చెమ్ములు అయితే సజ్జలు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా మనం కడిగి పెట్టుకోవాలండి. దుమ్ము లేదా మట్టి అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. లేదంటే మంచిగా క్లీన్ చేసినవి కూడా కొంచెం దొరుకుతున్నాయి. అవైనా తెచ్చుకొని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ అంతా నానబెట్టుకోవాలి వాటర్ పోసి. ఈ సజ్జల్ని మన పూర్వీకులు ఎక్కువగా తినేవాళ్ళు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇవి నైట్ అంతా నానబెట్టుకున్నవి మార్నింగ్కి ఇలా నానిపోయి ఉంటాయి. వీటన్నిటిని మనం ఒక క్లాత్లో వేసి వడకట్టుకోవాలి, లేదా జల్లెల్లో అయినా వేసి చక్కగా వడకట్టేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లు తడి లేకుండా బాగా ఆరిపోవాలండి. ఇలా ఆరిపోయిన వాటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 సార్లుగా అయితే మనం మిక్సీలో వేసుకొని పిండి పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదు, అలానే మరీ బరగ్గా కూడా పట్టుకోకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పిండి పట్టుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇందులోనే మనకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇది పంచదార ఇలాచీ పౌడర్ కలిపి పట్టుకున్నది కూడా కొద్దిగా వేసుకున్నాను. మనం 2 చెంబుల సజ్జలకి ఇక్కడ 1 చెంబు అయితే నేను తీసుకుంటున్నాను. కేజీకి 3/4 కేజీ ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే బెల్లం వేసుకుంటారు. లేదంటే నేనైతే ఇక్కడ 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎందుకంటే మనకి పిండి తడి పిండి కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు. బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ వేసుకొని కరిగిపోయిన బెల్లాన్ని ఇలా వడకట్టుకుంటూ పిండిలో వేసుకోవాలి. పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని బాగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక తడి క్లాత్ తీసుకొని తడి క్లాత్ పైన చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి. ఇలా మరీ ఎక్కువ మందంగా చేసుకోవద్దు, అలానే మరీ పలుచగా చేసుకోవద్దు. ఇక్కడే మనం ఇలా చేసుకునే దాన్ని బట్టి మనకి బూరెలు పొంగుతాయండి. ఇలా చేసుకున్న బూరెలను ఒక్కొక్కటిగా ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ప్రెస్ చేస్తున్నట్టు ఆ ఆయిల్ని పూరిని ప్రెస్ చేసినట్లు మనం కొద్దిగా ప్రెస్ చేస్తూ ఒక్కొక్కటిగా తీసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లో మనం చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్లా కూడా ఈవినింగ్ ఇవ్వచ్చు. ఇలాంటి హెల్దీ ఫుడ్స్ మనం పిల్లలకి కూడా అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేస్తే తింటారు, పెద్దయ్యాకేటు మనం పెట్టినవి తినరు వాళ్ళు. సో ఇలా అయితే ఈజీగా సజ్జబూరెలు అయితే నేను చేశాను. మీరు చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే చక్కగా మీరు కూడా ఇలా చేసుకోవచ్చండి. మనం చేసేటప్పుడు మరి బూరెని పొంగాలంటే బూరెల్లాగా మందంగా చేసుకోకూడదు, పలుచగా చేసుకోకూడదు, మీడియంగా చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.